ఫ్రెండ్స్, మన కడప నగరంలో మన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే మాధవమేడం గారు ఇక ఐడియా సర్కిల్ బ్రిడ్జి దగ్గర నుంచి ఇప్పుడు సైకిల్ ర్యాలీ మీద 2047 మొక్కలు నాటే ప్రోగ్రాము మన 2047 మొక్కలు నాటే ప్రోగ్రాము ఇక మన ఐడియా సర్కిల్ దగ్గర కొద్ది ముందర బ్రిడ్జి దగ్గర నుంచి సైకిల్ ర్యాలీ చేస్తున్నది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పలు స్కూళ్ళ స్టూడెంట్స్, అధికారులు అందరు ర్యాలీ చేస్తున్నారు. చూడండి, సైకిల్ యాత్రగా వస్తున్నారు. మరిన్ని విషయాలు మా వీడియో చూస్తున్నానండి. ఈరోజు కడప నగరపాలక సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ హీ సేవ మెగా ఈవెంట్కి అందరూ వచ్చిన వారందరూ కూడా క్యూలో నిల్చోవాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇది మనము ఈ చేసేటువంటి మెగా ఈవెంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు ఈ డిసిప్లిన్ అనేది మన వీడియోలోనూ తీసే ఫొటోస్లో కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ క్యూ పద్ధతిని పాటించి డిసిప్లిన్ని మనం చూపించేటువంటి డిసిప్లిన్ మన వీడియోలో కనిపిస్తుంది. కాబట్టి అది కూడా సమయంతో క్రమశిక్షణతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమం చక్కగా జరిగేటట్టు మీరందరూ సమన్వయంతో పనిచేస్తూ మేము కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఆ డిసిప్లిన్ కనిపించాలి, అందరూ కూడా కిలో నిల్చోవాలి. సెక్రటరియట్ ఎంప్లాయీస్, అదేవిధంగా వచ్చిన విద్యార్థులు మరియు అదర్ ఎంప్లాయీస్ అందరూ కూడా క్యూ పద్ధతి పాటిస్తూ అందరూ కూడా క్యూలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పీఈటీస్, అదేవిధంగా డిఎస్డిఓ జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా క్యూలో ఉండేటట్టు ఒకసారి మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. అలాగే ఐఈసీ టీం వారు, కేఎంసీ ఐఈసీ టీం వారు, అదేవిధంగా కంట్రోల్ రూమ్ వారు మనం వచ్చినటువంటి అందరూ క్యూలో ఉండేటట్లు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత ర్యాలీ ఇది. నగరాలు, గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలా, క్లీన్గా ఉండాలా, గ్రీన్గా ఉండాలా. ఎక్కడ వ్యర్థాలు కానీ వేస్ట్ కానీ వేయకుండా ఒక క్రమ పద్ధతిలో నగరాలను కాపాడాలా, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులందరూ కూడా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఒక పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. నగరాలన్నీ కూడా మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, స్వచ్ఛ కడపగా తయారు చేద్దాం, గ్రీన్ కడపగా తయారు చేద్దాం. ఎంత గ్రీన్గా తయారు చేస్తే అంత కేంద్రం నుంచి ప్రోత్సాహ నిధులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కడప నగరం కేంద్రం నుంచి కూడా 5.3 కోట్ల నిధులు కూడా ఈ ర్యాంకింగ్ మీద రావడం జరిగింది. దీన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించి కడపను రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరింత డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని స్వచ్ఛ కడపగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛమైన భారతదేశం అనే పిలుపు మెత్తుకోరు మోడీ గారు. అలాగనే స్వర్ణాంధ్ర 2047 పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక విజనరీ ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తులో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం, దాంతోపాటు ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా, ప్లాస్టిక్ని వ్యతిరేకించి మనము క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ సిటీలను తయారు చేసుకోవాలనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ రాయచోట్ రోడ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, దాదాపు 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉధృతి పెరిగింది. గత ప్రతి 2-3 రోజులకు వారంలో 1-2 సార్లు
ఎక్కడో ఒక చోట్ల చెట్లు నాటే ప్రోగ్రాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగస్వామ్యంగా కాలేజ్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క చేంజ్ని ఇంకా స్పీడ్గా తెచ్చుకునే విధంగా మనం ఈరోజు కడపలో ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ జరిగేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి, మీరు మీ ఇంట్లో ఉండే బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్లీజ్ కాలువలే వేయకండి. ఈరోజు చిన్నపాటి వర్షం వస్తే కూడా ఈ కాలువల్లో నుంచి ఈ నీళ్లు పోయే పరిస్థితి లేక మన మీదకే ఈ నీళ్ళు వచ్చేసి దాడి చేసే పరిస్థితిలో ఉంది. మనకే ఈ యొక్క అపరిశుభ్రత అనేది మొదలవుతా ఉంది. నీళ్లు పోక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలలో నీటిమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఒక్క రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్ని, ప్లీజ్ మనం చేంజ్ అవుదాం. ఇట్ ఈస్ నౌ హై టైం టు మనల్ని మార్చుకొని మనం కూడా ఒక స్వచ్ఛమైన కడప వైపు తీసుకుపోవాలంటే పూర్తి మీ సహకారం లేనిది ఇది అసంభవము అనేది మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరూ. అలాగనే ప్లాస్టిక్ని వాడడము మనము నిషేధించాలా. దానికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు ముందుకు వస్తున్నాము. ఈ షాపులలో ఇక్కడ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ది త్వరలో నిషేధిస్తారు కడపలో. దానికి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను కూడా ముందుకు తీసుకొచ్చి ఈ సంఘాలు ఉంటాయి, ఉమెన్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ బ్యాగులు సప్లై చేయడం జరుగుతుంది. ₹1.5 ఒక క్లాత్ బ్యాగ్ వచ్చే విధంగా దాని మీద ముందుకెళ్తున్నాము. టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అనేసి. అలాగనే మహిళలు కానీ ఎవరైనా కానీ షాపులకు వెళ్తే మీ సొంత బ్యాగులు తీసుకొని సొంత ఇంట్లో ఉన్న బుట్టలు తీసుకొని పోయి మీరు సామాన్లు తెచ్చుకోవాలా. షాప్లోకి వెళ్ళిపోతే షాప్లో వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తారు, వాటిలో వేసుకొస్తాము అనే ఆలోచనను ఇప్పటి నుంచి మనము కడప నియోజకవర్గంలో మానేస్తే మనం చాలా తొందరగా కడపను ఎంతో గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశము మీరు మాకు ఇచ్చినట్లు అవుద్ది. మనం అందరం కలిసి చెయ్యి కలిపి మనం ఈ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా నియర్ ఫ్యూచర్లో మన కడపను సరిదిద్దుకొని కడపను రాష్ట్రంలోనే మంచి నగరంగా తయారు చేసుకొని తల ఎత్తుకొని నడిచే విధంగా మనం అందరం తయారవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మరి 20 పొలిట్ బ్యూరో మెంబర్ అందరికీ కూడా స్వాగతం కలుపుతూ మరి కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు జెండాని ఊపి ఈ కార్యక్రమాన్ని మనకి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం జరుపుకుంటూ అక్టోబర్ 2వ తారీఖున కంక్లూజన్గా నేషనల్ స్వచ్ఛత దివస్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ 17వ తారీఖు నుంచి ఈరోజు నిన్న 24, ఈరోజు 25 ఈ 9 రోజులు కూడా అనేక కార్యక్రమాలు క్యాలెండర్ ప్రకారం చేయడం జరిగింది. అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిషనర్ నందన్ ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరితో ఒక స్వచ్ఛత ర్యాలీ అన్నది ఒక పెద్ద స్థాయిలోనూ ఈరోజు కడపలో కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమం మీద అవగాహన కానీ శానిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి ఇంకా మన వంతు బాధ్యతగా మనం ఈ ఏదైతే ప్రభుత్వ స్వచ్ఛతా సేవ సంకల్పం ఆ లక్ష్యాలు పెట్టిందో వాటిని అచీవ్ చేస్తూ మన స్వచ్ఛ కడపను మనం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనే నినాదాన్ని తీసుకుంటే ఈ ర్యాలీని ప్రారంభించబోతుండగా అందరూ కూడా
హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఐటీఐ బ్రిడ్జ్ దగ్గర నుంచి మన 2047 మొక్కలు నాటడం ప్రోగ్రాంకు మన కడప ఎమ్మెల్యే మాధవమేడం గారు సైకిల్ ర్యాలీ, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మళ్ళా టీడీ పార్టీ శ్రీనివాస సార్ గారు, మన కడప కమిషనర్ గారు అందరూ సైకిల్ ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడికి బ్రిడ్జి కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఉంటాం ఫ్రెండ్స్, మరిన్ని నిమిషాలు మాడి చూస్తున్నానండి. అందరూ కూడా స్టేజ్కి ఎదురుగా లైన్ బై లైన్ ఉంచోవాలి. స్కూల్ పిల్లలు, వైఎస్ఆర్ స్కూల్ పిల్లలు ఇట్రండి. స్టేజ్ ఎదురు లైన్ బై లైన్. మన ఐఈసీ టీం వీళ్ళందరూ వీళ్ళు కోఆర్డినేట్ చేయాలి. లైన్ బై లైన్ ఉంచోవాలి. అందరూ కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి మనందరం కూడా లైన్ బై లైన్ ఉంచొని గౌరవ అతిథులు మన దగ్గరికి వచ్చి మనతో భారత ప్రభుత్వం పిలుపు మేరకు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ కడప శాసనసభ్యులు గారు వారి యొక్క సమక్షంలో ఈ రోజున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మెగా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మనకు భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా మనకు సెప్టెంబర్ 20వ తారీఖు నుండి 17వ తారీఖు నుండి అక్టోబర్ 2 వరకు 14 రోజుల పాటు ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. అందులో భాగంగా కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్ లో వివిధ కార్యక్రమాలను మనం టేకప్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం ఒక మెగా ఈవెంట్ ఇక్కడ నిర్వహించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 నగరాల్లో కడప నగరాన్ని ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఎంచుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, స్కేటింగ్ విద్యార్థులు, అదేవిధంగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, కార్పొరేషన్ సిబ్బంది, నగరపాలక సంస్థ సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ, మరి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, మరి ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛమైన కడప ఈ కార్యక్రమాన్ని మనము దాదాపు ఒక నెల రోజుల నుంచి జరుపుతా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన ఈ కడప జిల్లా కలెక్టర్ గారికి, అలాగనే పోలిట్ బ్యూరో మెంబరు, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే కడప కార్పొరేషన్ కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి, అలాగనే మా పార్టీ నాయకులకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు కడపలో కానీ మనము ముఖ్యంగా ఫేస్ చేస్తా ఉండేది ఏంది? ఏం ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం? ప్లాస్టిక్. కరెక్ట్. స్కూల్ పిల్లలకి ఈ అవగాహన ఉంటే చాలు, మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కాలువలో వేయకపోతే సొల్యూషన్ వచ్చేసినట్టే. మీ దగ్గర నుంచే కావాలా, మీరే మొదటి అడుగు మీ ద్వారానే జరుగుతుంది. ఈరోజు 3 దినాల నుంచి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు పోవట్లే. చాలా ఏరియాలలో నీళ్ళ మడుగైపోయింది, ఇళ్లలోకి పోతున్నాయి నీళ్లు. అన్నిటికీ కారణం ఏంటంటే మనం తిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్, మనం షాపు నుంచి తెచ్చుకున్న చిన్న కూరగాయల ప్యాకెట్లు కానీ వాట్ ఎవర్ ప్లాస్టిక్ సామాన్ అంతా తీసుకుపోయి మన ఇంటి బయట పాపము అనాథ లెక్క కాలువలు ఉన్నాయని వాటిలో వేసేస్తున్నాం. ఆ కాలువలు మీ ప్లాస్టిక్ సామాను మీకు సంబంధించిన ఇంట్లో చెత్త చెదారం వేయడానికి మాత్రం కట్టలేదు. వాటి యొక్క పని ఏంటంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్ ని మన దగ్గర మడుగు కాకుండా మనను శుభ్రంగా ఉంచడానికి నిర్మించుకొని, మన కోసం నిర్మించుకొని ఆ నీళ్లు బయటికి వెళ్ళడానికి మనం పెట్టుకుంటే, మనము చిన్న అవగాహన లోపంతో మన ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి బయట కాలువల్లో, మన ఇంట్లో చెత్తంతా ప్యాకెట్లలో కట్టుకొని దారిలో ఎక్కడన్నా చిన్న కాలువ ఉంటే ఎంత ఈజీగా అలవాటు పడిపోయినామంటే ఆ కవర్ ఎత్తేసి ఇసిరి ఆ కాలువలో వేసిపోతున్నారు. నిన్న నేను శంకరాపురం పోతే
అసలు కాలువ అనేది కనపడకుండా దాదాపు 1000 కిలోల చెత్త బ్యాగులు దాంట్లో వేసి పెట్టిన్నారు. ఆ నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళ మడుగైపోయింది అని. ఎవరు దీనికి కారణము? ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేసుకోవాలి. నన్ను అడిగితే కార్పొరేషన్ కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యే నాకు కానీ ఎవరికి ఫోన్ చేయకూడదు. మీకు మీరే ఒకసారి రివర్స్ కాల్ చేసుకుంటే దాని సమాధానం మీరే ఇవ్వాలా, దాని పరిష్కారం మీరే ఇవ్వాలా. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. దాదాపు నిన్న 5-4 సెంటర్లకు వెళ్ళేసి చూసి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దీనికి కారణం మనే. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి, అంతకుముందు కేరళ వాయనాడులో వరదలు వచ్చినాయి. వీటన్నిటికీ కారణము మనము మానవులం. మనము పొట్టికి కూడా భయం లేకుండా నేచర్ జోలికి పోతే నేచర్ మన జోలికి వస్తుంది. ఆ వచ్చేది పెద్ద లెక్కన వస్తుంది. ఈరోజు విజయవాడలో ఇంతమంది చనిపోవడము, ఇంత పెద్ద ఆర్థిక నష్టం జరగడము కారణం ఏంటంటే మనమే. ఆ కాలువల్లోంచి నీళ్లు పోనీయకుండా మనం మన ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్లి దాంట్లో నింపడం మొదలు పెట్టాం. దాని మీద భూ కబ్జాలు అనేది అది ఇంకొకటి. ఈరోజు విజయవాడలో వరదలకి నేను కూడా నష్టపోయినాను. నావి 2 కార్లు కంప్లీట్లీ ట్రాష్. కంప్లీట్ గా నా ఇంట్లో టీవీ, ఇల్లు, సోఫా, బెడ్ మొత్తం మునిగిపోయినాయి. మాకు ఇయ్యరమ్మా సార్ 2 లక్షలు, వాళ్ళకి ఇస్తారమ్మా. మనం ఇస్తాము. సో పేద బలహీన వర్గాల కోసం ఆర్థిక సాయం కోసం చంద్రబాబు నాయుడు 25,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిన వాళ్ళకి ఇస్తామన్నారు. డెఫినెట్ గా ఈ రోజు ఆర్థికంగా నాలాంటి మనిషి తట్టుకోగలరు. బీదోళ్ళు తట్టుకోగలుగుతారా? మునిగిపోయిన వాళ్ళందరూ బీదోళ్ళే. ఎక్కడో మనం అక్కడక్కడ కొంతమంది మునిగినాం, అది లీవ్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఈ మార్పు అనేది ఇది హై టైం. ఇప్పుడు మనం మన పద్ధతిని మనం పిల్లలు వినండి, మీలోనే మార్పు రావాల్సింది. మనము మనది పద్ధతి ఈ రోజు మార్చుకొని ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 3 to 4 years మనం కరెక్షన్ చేసుకోవడానికి. అక్కడి నుంచి ఆ డిసిప్లిన్ ని కంటిన్యూ చేయాలి. మన పాశ్చాత్య దేశాలకు పోతాం, కార్లలో పోతుంటే కూడా అద్దం నుంచి బయటికి ఎవరికి ఒక కవర్ కానీ ఏమి వేయరు, ఒక అట్టిపండు తొక్క కూడా వేయరు. వాళ్ళ చెత్త వాళ్ళ కార్లలోనే చిన్న కవర్ పెట్టుకొని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్కడ గార్బేజ్ స్టాండ్ దొరుకుతుందో అక్కడ వేస్తారు. మనం మాత్రమే ఇంట్లో మహిళలందరూ ఇంట్లో చెత్త ఎక్కువైందని వాళ్ళ ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు బిజినెస్ మీద పోతున్నప్పుడు కవర్లో సర్దిస్తే చక్కగా షాపింగ్ బ్యాగ్ తీసుకుపోయినట్టు తీసుకుపోయి మగోళ్ళు బైక్ నుంచి ఒక్క గిరాట్ వేసేస్తే కాలువలో పడతా ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూడండి కాలువలు మీరు పోయి చూడండి, మొత్తం కవర్లమయమే. కాలువలు నీళ్లు తీసుకుపోవడానికి లేవు, మన కడపలో కవర్లు పెట్టుకోవడానికి ఉన్నాయి. స్టోరేజ్ ట్యాంక్, కవర్ స్టోరేజ్ ట్యాంక్ లెక్క. దాంతో పాటు మీరందరూ కవర్ లేదనేది నా మొదటి విజ్ఞప్తి. రెండవది, ఈరోజు ఇక్కడ దాదాపు 2 నెలల నుంచి మనం చెట్లు నాటుతా ఉన్నాము. ఇప్పుడు ఉధృతి పెరిగింది. ఈరోజు ఈ క్లైమేటిక్ చేంజ్ ని కానీ ఈరోజు మనం అందరం తిరిగినాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం బాగా ఎండలో 47 డిగ్రీలో మనం క్యాంపెయినింగ్ చేసినాం. మనకు తెలిసి ఎంత కడపలో ఎండలు పెరిగిపోయినాయో, ఎంత వేడైందో. ఇప్పుడు మనం సెప్టెంబర్, అక్టోబర్ లో ఉన్నాము. ఇప్పుడు కూడా విపరీతమైన వేడితో మనం ముందుకు నడుస్తా ఉన్నాం. దీని అంతటి తగ్గించుకోవాలంటే మనము పెద్ద ఎత్తున చెట్లు నాటితే 1-2 డిగ్రీలు మన కడపలో తగ్గించుకోవడం అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సాయం చేస్తేనే దీంట్లో మనము సఫలీకృతం అవుతాము. ప్రతి ఒక్కరు ఇక్కడున్న పిల్లోళ్ళందరూ మీ అమ్మ నాయన పేరు మీద, మీ అవ్వ పేరు మీదనో, తాత పేరు మీదనో, మీ చెల్లెలి పేరు మీదనో, మీ నాన్న పేరు మీదనో మీలో ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు నాటండి. దాన్ని 2 నుంచి 3 సంవత్సరాలు దాని పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోండి. అది వృక్షం అయిపోతుంది. ఆ తర్వాత మీరు చూసుకోకపోయినా అది దాని పనికి మొదలు పెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఈ వారంలో ఒక్క చెట్టు నాటండి. మీ ఇంటి చుట్టుపక్కల, మీ స్కూల్ ఆవరణంలోనో మీకు ఎక్కడ సరైనది అనిపిస్తే అది మళ్ళా ఎవరు తొక్కని విధంగా నాటాల. అక్కడ కొంచెం వాటర్ పోసే ఫెసిలిటీ ఉందా లేదా కూడా చూసుకోవాలా.
చూసుకొని మీ అందరు ప్రామిస్ చేస్తారా? తప్పకుండా ఒక్క చెట్టు, ఒకటే ఒక చెట్టు. నువ్వు మస్తు నాటచ్చు. నువ్వు భరత్ నగర్ లో ఉంటావు, నీకు విపరీతంగా పొటెన్షియల్ ఏరియా, అది విపరీతంగా చెట్లు నాటచ్చు, లతా కూడా నాటచ్చు. కొంచెం ఆ కాంక్రీట్ జంగిల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం, గానీ మిగతా వాళ్ళకందరికి, కాలనీలో ఉన్న వాళ్ళకందరికి ఒక్క చెట్టు మీరు నాటడం చాలా సులువు. ఒక్క చెట్టు నాటండి, తద్వారా మన కడపను మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ చేశారు జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం. అందరిలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరిలో, ముఖ్యంగా పిల్లల్లో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాలా, చెట్లు నాటాలా. చెట్ల ద్వారా మంచి క్లీన్ ఆక్సిజన్ వస్తుంది. క్లీన్ ఆక్సిజన్ ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, మన లంగ్స్ బాగుంటాయి, మన జబ్బులు తగ్గిపోతాయి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి చెట్ల వల్ల అని చెప్పి మీరు బుక్స్ లో కూడా చదువుకున్నారా లేదా? మరి చదువుకున్న తర్వాత ఇప్పుడే మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా చెట్లు, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీరందరూ ప్రతిజ్ఞ కూడా చెయ్యాలి. ఈరోజు కడపలో పొల్యూషన్ తగ్గినందుకు ర్యాంకింగ్ లో కడప కార్పొరేషన్ కు 5,30,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయంటే అది కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కృషి వల్ల వచ్చిందని చెప్పేది, ఇవన్నీ చేయడం వల్ల వచ్చిందని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఆ డబ్బులు తీసుకొని మరిన్ని పార్కులు డెవలప్ చేసుకున్నాం. మరింత రోడ్స్ కానీ, దానికి ఎక్కడైతే డస్ట్ లేవని ఏరియాస్ లో అంతా కూడా రోడ్లు వేసుకోవడం, ఆ నిధులన్నీ కూడా దానికి వాడుకుంటే మరింత ఇంకా చెట్లు నాటే కొద్దీ, ఇంకా పర్యావరణం తగ్గే కొద్దీ, ఇంకా ఈ పొల్యూషన్ తగ్గితే మరిన్ని నిధులు తీసుకురావచ్చు కేంద్రం నుంచి. దానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సంయుక్తంగా ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా ముఖ్యంగా పిల్లలు చాలా మందికి బాగా అవగాహన వస్తుంది. ప్రతిరోజు దీని మీద చెప్పే కొద్దీ ప్రజల మార్పు రావాలా. ఇప్పుడే ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయకుండా నిర్మూలించాలా. దీని ప్రతి ఒక్కరు కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. మీరు కూడా మీ తల్లి తండ్రులతో అందరితో కూడా ఈ కార్యక్రమానికి పోయి వచ్చినందుకు ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, భవిష్యత్తులో మీరు ఏం చేయాలనేది మీరు మీ తల్లిదండ్రులతో కూడా మీరు డిస్కస్ చేయాలా. మీ స్కూల్ టీచర్లు కూడా మీకు ఈ విషయం మీద పూర్తిగా అవగాహన కల్పించడానికే పొద్దున్నే ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిరంతర ప్రక్రియ, ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇది ప్రతిరోజు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక చెట్టు నాటుకుంటా పోతా ఉంటే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించుకుంటా ఒక డస్ట్ బిన్లు, నేను కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి కడపలో ఇటువంటి ఏరియాస్ లో అంతా కూడా డస్ట్ బిన్లు పెడితే ఆ డస్ట్ బిన్లలో ఇవన్నీ వేసుకుంటే మనం గార్బేజ్ కలెక్షన్ కూడా చేసుకుంటే బాగుంటుందేమో. అది ఒక్కసారి కూడా బిగ్ ఫ్రీ ఉంటుంది. బట్ మెయిన్ రోడ్స్ ఉంటాయి, మెయిన్ రోడ్స్, R&B రోడ్స్, ఇటువంటి చోట ఆ బిన్స్ పెడితే పోతూ లేదంటే తీసుకుపోయి కాలువలో పడేస్తారు. చిన్న రోడ్స్ కాకుండా పెద్ద రోడ్స్ లో కొంచెం బిన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాని ద్వారా ఆ బిన్స్ లోనే వేసి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాలని మీరు అందరికీ వివరించేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా జిల్లా కలెక్టర్ మరియు ఈ కార్యక్రమానికి మొత్తానికి దిశ నిర్దేశం చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీ లోతోటి శివశంకర్ గారిని మాట్లాడి చివరిగా అందరితో ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం.
అందరు బాగున్నారా? సో ఆడపిల్లల్లోనే చురుకుతనం కనబడుతుంది. సేవ అనే కార్యక్రమం చేయమని చెప్పి మనకి 17th సెప్టెంబర్ నుంచి మనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనం అన్ని కడప జిల్లా అంతా కూడా బాగా చేస్తున్నాం. అందులోనూ ముఖ్యంగా మన కడప నగరంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా వినూత్నంగా ప్రతిరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ఈ ర్యాలీ కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామంటే ఇది చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన స్కూల్లో, మన ఫ్రెండ్స్ తోటి, మన బంధుమిత్రులు అందరితో కూడా ఈ స్వచ్ఛత ఈ సేవ గురించి మాట్లాడుతూ మన వంతు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా అందరూ గ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ చెప్పారు. సో ఇది మనతోటి స్టార్ట్ చేస్తే ముందు మన పరిసరాలు, మన ఇల్లు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటే మన వీధులు బాగుంటాయి, మన వీధులు బాగుంటే మన గ్రామం కానీ మన వార్డు కానీ బాగుంటుంది, మన వార్డు బాగుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుంది. ఇది మన అందరం కూడా మనం గ్రహించి మనతోటే మనం స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. మనందరికీ తెలుసు, కానీ తెలిసినా సరే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము. ఇందాక మాధవి గారు చెప్పినట్టు మనం అంతా ప్యాక్ చేసి ఇంట్లో ఎవరు చూడలేదు కదని చెప్పి దాన్ని కాలంలో వేయటం, లేదా పక్కింట్లోకి వేయటం, లేదా వీధిలోకి తీసివేయటం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీనివల్ల అది అక్యుములేట్ అయ్యి అది చివరికి మనకే, మన ఆరోగ్యానికి, లేదా మనకే అది వినాశకానికి దారితీస్తుంది అన్నమాట. మీరు చాలా చోట్ల ఏమేమి జరుగుతున్నాయి, పర్యావరణంలో మార్పులు అన్ని కూడా చూస్తున్నారు. గతంలో లేని విధంగా ఉష్ణోగ్రత పెరగటం కానీ, వర్షాల్లో పడవలసిన చోట పాడకూడని చోట పాడటం కానీ, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు. వీటికన్నిటికీ కూడా మనం ఇంటిలో వీధిలో చేసే ఒక చిన్న పని ఒక కారణం అవుతుందని చెప్పి మనకు తెలియదు అది ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది అదే పని చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇది అందరూ కూడా గ్రహించాలి. దీని తర్వాత ఇంకొక కార్యక్రమం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్వర్ణాంధ్ర @ 2047. ఈ కార్యక్రమం పేరేంటి? 2047 ఎందుకు పెట్టుకున్నాం మనం? స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. అందువల్ల మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మనకు ఒక 2047కి మన దేశం ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన, ఒక అవగాహన రేకెత్తించడానికి ఈ స్వర్ణాంధ్ర @ 2047 అన్న కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇందులో మనం చేయవలసింది ఏంటంటే, మనకందరికీ కూడా ఒక QR కోడ్ ఇచ్చారు, ఒక పోస్టర్ ఇచ్చారు. ఆ పోస్టర్ మీద ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీద ఇలాగ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక 10 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఎన్ని ప్రశ్నలు ఓపెన్ అవుతాయి? 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా అందరూ సమాధానం ఇవ్వాలి. అంటే మీ రాష్ట్రం 2047కి ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు కలలు కంటున్నారు, అందులో ఉంటుంది. మరి ఇది అందరూ చేద్దామా? వెనక నుంచి నాకు వాయిస్ రావట్లేదు. వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ జగన్మోహన్, మీ పిల్లలు చాలా డల్గా ఉన్నారు. అంటే వాళ్ళు గేమ్స్ తప్ప ఇంకేమి చేసేటట్టు కనబట్టలేదు. చేస్తారా? ఇందులో మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే. సో ముందు మన దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఒక టైం ఇచ్చి, ఇంట్లో కానీ ఎక్కడైనా స్కూల్స్ లో కానీ ఉంటే మొబైల్ ఫోన్ తీసుకొచ్చి ఒక 1 hour సెషన్ పెట్టి ఇదంతా కూడా ఫిల్అప్ చేయండి. ఇది మన అందరికీ కూడా జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు 1 లక్ష టార్గెట్ ఇచ్చారు. కానీ మన జిల్లాకి 3 లక్షల టార్గెట్ పెడుతున్నాను. మనం 3 లక్షల మంది మనము ఈ క్వశ్చనీర్ అన్నది మనం ఫిల్అప్ చేయాలి. సో ముందుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ చేతులు ఎత్తండి. సో ముందు మనతో స్టార్ట్ అవ్వాలి. మన ఎంప్లాయీస్ మీరు ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నాం, సైమల్టేనియస్ గా ఇప్పుడు స్వచ్ఛత ఈ సేవ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చేసే ప్రతి చోట, ప్రతి వార్డు సభలోనూ కూడా ఈ స్వర్ణాంధ్ర గురించి డిస్కస్ చేస్తూ అక్కడ ఈ పోస్ట్ మీద ఉన్న QR కోడ్ అక్కడ మన ప్రజలతో ఓపెన్ చేయించి అక్కడ మీరు క్వశ్చన్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయించాలి. సో టార్గెట్ నేను చాలా ఎక్కువ ఇచ్చాను. మీ కార్పొరేషన్ కి నేను 50,000 టార్గెట్ ఇచ్చాను. మరి అది మీ అందరూ కలిసికట్టుగా అది సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు మనం ఈ స్వచ్ఛత ఈ సేవకు సంబంధించిన ప్రతిజ్ఞ అన్నది మనం చేద్దాం. సో అందరూ కూడా చెయ్యి ముందుకు పెడితే నేను చెప్తాను. దాన్ని బట్టి మనం ఈ ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఇందులో ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా మన మనసులోకి ఎక్కాలి. మనం అర్థం చేసుకుని దీనిని మనం ఆచరించే విధంగా మనం చేయాలని చెప్పి కోరుతూ ప్రతిజ్ఞ.
మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారో అది ఒక స్వాతంత్ర్య రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవన్నీ మనం చెబుతూ ఫాలో అవ్వాలి మనం. ఓకే, నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కష్టపడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఇతరులను అపరిశుభ్రత చేయనీక అపరిశుభ్రత చేయనీకపోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో చాలా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. జై హింద్. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. ప్లాస్టిక్ ఇస్తే ఒక పెన్ను, దాంతో పాటు సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా మీకు ఇస్తారు. 3 కేజీల ప్లాస్టిక్ ఇస్తే మీకు ఒక పుష్ చెత్త డస్ట్బిన్ ఇస్తారు. అర్థమైందా? 5 కేజీల ప్లాస్టిక్ ఇస్తే చెట్లు వేసుకోవడానికి ఒక తొట్టి గాని, చెత్త వేసుకోవడానికి ఒక డస్ట్బిన్ గాని మీకు పెద్దది ఇస్తారు. 15 కేజీల ప్లాస్టిక్ ఇస్తే ఒక టీ షర్ట్ ఇస్తారు. వావ్! సో టీ షర్ట్స్ ఎక్కువ ప్రమోట్ చేయాలా? సో ఎక్సైటెడ్ అబౌట్ టీ షర్ట్స్. 500 కిలోల ప్లాస్టిక్ ఇస్తే ఒక బెంచ్ ఇస్తారు మీకు. దీంతో పాటు నగదు కూడా పెట్టండి అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి సెల్ ఫోన్ స్టాండ్ వచ్చినాక రెండో స్టాండ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇంకా తెచ్చి ఇవ్వాలంటే డబ్బులు ఇస్తే ఇంకా హుషారుగా వస్తారని మేము ఎక్కడెక్కడ పడిన ప్లాస్టిక్ కూడా మీరు కలెక్ట్ చేసుకొని తెచ్చిచ్చి ఈ బహుమతులు మీ సొంతం చేసుకుంటారని సంపూర్ణంగా నమ్ముతున్నాము. దీన్ని రేపు నెల 1వ తేదీ నుంచి మీకు అందుబాటులో ఉంటది. మొదట రాజీవ్ రోడ్డులో మీకు దీని కలెక్టింగ్ సెంటర్ పెట్టి అక్కడ తీసుకొని అక్కడ మీకు బహుమతులు ఇచ్చే విధానంలో ఉంటది. ముందు మీ దగ్గరున్న సచివాలయంలో కూడా ఆ పాయింట్లు పెట్టి దీన్ని కలెక్ట్ చేసే విధంగా ముందుకెళ్తాము. డెఫినెట్ గా
దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని మీరు మంచి మంచి బహుమతులు తెచ్చుకొని కడపని తద్వారా ప్లాస్టిక్ రహిత నగరంగా తయారు చేస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాను. మీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆజానగర్ వెళ్ళే రూట్లో ఇక్కడ మన ఎమ్మెల్యే మాధవ మేడం గారు చెత్త గురించి మనకి ఏమైనా వేస్ట్ చూసుకుంటే అలా వస్తువులని పక్కన పెట్టామంటే ఒక్కొక్క వస్తువుకు వాడికి ఏమేమి మనకు లాభాలు ఉంటాయని మొత్తం చెప్పింది. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కరు మీలో ప్లాస్టిక్ బాటిల్ ఇలాంటి ఏమైనా ఉంటే అందరూ కూడా ఎవరు మొక్క వారు నాటుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. మన సచివాలయం ఉమెన్ ఎంప్లాయీస్ కి సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళేదానికి